థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న మహిళల్లో అనారోగ్య సమస్యలతో పాటు సంతాన భాగ్యం కలగకపోవచ్చు అని ఖమ్మం నగరానికి చెందిన కావ్య హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ కావ్య అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎక్కువ మందిలో షుగర్, బీపీ లక్షణాలతో పాటు థైరాయిడ్ సమస్యలను కలిగి ఉంటున్నారని ఆమె వెల్లడించారు. మహిళల్లో అనారోగ్య సమస్యలకు, హార్మోన్ల ఇన్బాలెన్స్ కు కావ్య హాస్పిటల్స్ లో అధునాతన వైద్యం తక్కువ ధరకే అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలతో 69 రకాల రక్త పరీక్షలు అతి తక్కువ సమయంలో పూర్తి చేసేలా అందుబాటులో ఉన్నాయన్నారు. డిసెంబర్ 8వ తేదీన ఆదివారం కావ్య హాస్పిటల్స్ లో ప్రయాణిర్ హెల్త్ చెకప్ ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. మెడికల్ క్యాంప్ లో మొత్తం 69 రకాల వైద్య పరీక్షలు కేవలం 799 రూపాయలకే నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కావ్య తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ఖమ్మం ప్రైవేటు వైద్య రంగంలో అడుగుపెట్టిన అతి కొద్ది రోజుల్లోనే తన యొక్క అపారమైనటువంటి వైద్యం సేవలతోటి అందరికీ అతి తక్కువ సమయంలో చేరువ కావడంతో పాటు అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందిస్తూ అతి తక్కువ ధరలో పేద మధ్యతరగతి ప్రజలకు అందరికి కూడా వైద్యం పంచుతూ దాదాపు అన్ని రకాల వైద్య విభాగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత స్థానం సాధించుకున్నటువంటి డాక్టర్ కావ్య గారితో ఇప్పుడు మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కొత్తగా మహిళల్లో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, అట్లాగే కావ్య హాస్పిటల్స్ ద్వారాగా చేస్తున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలకు సంబంధించి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మీరు వరదలప్పుడు కానండి కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు, వైద్యం ఫ్రీగా అందించారు, మెడిసిన్ ఇచ్చారు. మీరు అతి తక్కువ టైంలో ఖమ్మం జిల్లా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా మన ఖమ్మం కావ్య హాస్పిటల్స్ అనేది ప్రత్యేకత ఏంటి అసలు? ఖమ్మం కావ్య హాస్పిటల్స్ అనేది మెయిన్గా మనము కేవలం ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే డిసీజ్ ఏంటో కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా అసలు మనం అది రాకుండా కూడా ప్రివెంట్ చేసే విధంగా మేము ఈ హెల్త్ కేర్ అప్రోచ్ని మేము పెట్టుకున్నాము కావ్య హాస్పిటల్లో. సో దానివల్ల మన దగ్గర వచ్చిన పేషెంట్ ట్రీట్ అవడమే కాకుండా మళ్ళీ ఆ డిసీజ్ రిపీట్ కాకుండా కూడా ప్రివెన్షన్ గురించి కూడా కావ్య వెల్నెస్ క్లినిక్స్ ద్వారా మేము ప్రమోట్ చేస్తున్నాము. కావ్య వెల్నెస్ క్లినిక్స్ మెయిన్ ఉద్దేశము మెయిన్గా మనకు ఒకసారి వచ్చిన ప్రాబ్లము మళ్ళీ తిరిగి రాకుండా పేషెంట్స్కి అత్యాధునిక వైద్యం అతి తక్కువ ధరలో అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే మనము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కావ్య హాస్పిటల్స్ వచ్చేసి మనం మెయిన్గా జనరల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, డయాబెటాలజీ, క్రిటికల్ కేర్ అండ్ ఐసీయూ సదుపాయాలు ఇస్తున్నాము. కావ్య వెల్నెస్ క్లినిక్స్ ద్వారా పేషెంట్స్కి ఐవి న్యూట్రిషన్ థెరపీ, మనకి చూసుకుంటే చాలా మంది మహిళలకి రక్తహీనత అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే జెంట్స్కి కూడా విటమిన్ B12, విటమిన్ డి, అలాగే థైరాయిడ్, షుగరు, బీపీ ఇట్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా నీరసంగా ఉండటం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అంటాం, ఎక్కువ పని చేయలేకపోవడం, ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ జెంట్స్ యాజ్ వెల్ యాజ్ లేడీస్ మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము AI సౌజన్యంతో టెస్ట్లు అనేవి జరుపుతున్నాము కావ్య డయాగ్నోస్టిక్స్లో. దాన్ని బట్టి మనం కావ్య వెల్నెస్ క్లినిక్స్ ద్వారా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి కరెక్షన్ ఇస్తున్నాము. సో దానివల్ల వాళ్ళకి ముందుగా వచ్చే పెనుముప్పు నుంచి
మనం ముందుగానే వాళ్ళని కాపాడటం అనేది జరుగుతుంది. మేడం, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గారి ఇక్కడ హాస్పిటల్లో ఏఐ అనేది ఓపెన్ చేశారు. అసలు ఏఐ అనేది ఏంటిది? వైద్య రంగంలో ఏఐకి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటి అసలు? వైద్య రంగంలో ఈరోజు మాట్లాడుకుంటే ఏఐకి ఉన్నంత డిమాండ్ దేనికి లేదండి. ఏఐ అంటే కేవలం మనము ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి రాసే దాన్ని మనము నార్మల్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఏఐ ద్వారా ఏంటంటే మనం ముందుగానే ఒకవేళ షుగర్ ఉంది ఎగ్జాంపుల్, డయాబెటీస్కి ముందే మన ఒకవేళ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయా, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందా, లివర్ ఎఫెక్ట్ అవుతుందా అని ముందుగానే మనం టెస్ట్ ద్వారా ఏఐ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అనేది పెట్టాము. సో దాని ద్వారా మనకి ముందుగానే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా అని కూడా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దాన్ని బట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మేము నమ్ముతాం కాబట్టి సో కావ్య డయాగ్నోస్టిక్స్ ద్వారా చేసిన టెస్ట్లు మనం వెల్నెస్ క్లినిక్స్ ద్వారా పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. యాజ్ వెల్ మన కావ్య హాస్పిటల్స్ ఓపీడీలో రెగ్యులర్గా పేషెంట్స్ ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ చేయించుకొని రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్లో ఉంటున్నారు. అండ్ అందరూ కూడా ఈ ఏఐ టెస్ట్ కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి అనేది కూడా లేదు. మేము అత్యాధునిక వైద్యం అతి తక్కువ ధరలో ఖమ్మం ప్రజలకే కాకుండా ఎన్నో జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు, వాళ్ళందరికీ ఒకే విధంగా చూస్తున్నాము. అస్సలు మీరు వేరే చోటకి వెళ్తే ఈ రేంజ్లో అసలు టెస్ట్లు అనేవి జరగవు. ఏఐ ఇంటిగ్రేటెడ్గా మేము చేస్తున్న ఈ కృషి ఎందుకు అంటే అత్యాధునిక వైద్యం అతి తక్కువ ధరలో అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు. మేడం, సరే, దీంతో పాటు వచ్చే సండే 8వ తారీఖు నాడు, డిసెంబర్ 8వ తారీఖు నాడు మీరు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. ఇక నుంచి వచ్చే సండే అంటే డిసెంబర్ 8వ తారీఖున మార్నింగ్ 6 గంటల నుండి మేము ప్రమాణీర్ హెల్త్ క్యాంప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ప్రమాణీర్ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే మేము 79 టెస్ట్లని కేవలం 799 రూపాయలతో చేయడం జరుగుతుంది. విటమిన్ B12 మనం చూసుకుంటే బయట టెస్ట్లు సెంటర్స్లో 1500 అలా ఉంటుంది, అది మనం 500కే చేస్తున్నాము. విటమిన్ డి కూడా 1500 రూపీస్ దాకా ఉంటుంది. సో అది మనం 500 రూపీస్కే చేస్తున్నాము. ఆ ఒక్కరోజు ఆ అవకాశం ఉంటుంది, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మెయిన్గా ఇంపార్టెంట్లీ మేము ఇది ఎందుకు ప్రమాణీర్ హెల్త్ క్యాంప్ అని ఎందుకు స్టార్ట్ చేశామంటే మంత్లీ వన్స్ ఈ క్యాంప్ ఉంటుందండి. క్యాంప్ ఉండే ముందు ఒక 4-5 డేస్ ముందే మేము మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. బేసికలీ మేము ఏఐ ఇంటిగ్రేటెడ్ టెస్ట్స్ అనేవి జరిపిస్తాము. మీకు నార్మల్గా మీరు 79 టెస్ట్లు చేయించుకుంటే 6-7 వేలు దాకా అవుతుంది, 6-7 వేలు దాకా అవుతుంది ఈజీగా. అదే మన ద్వారా ఇప్పుడు మేము చేసే క్యాంప్లో అయితే 799 రూపాయలకి అతి తక్కువ ధరలో చేస్తున్నాము. మెయిన్ మా ఉద్దేశం ఒకటేనండి, అత్యాధునిక వైద్యం అతి తక్కువ ధరలో ఖమ్మం ప్రజలకే కాకుండా అన్ని జిల్లాల్లో ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశమే మాది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మేడం, ఇంకోటి, మీరు ముఖ్యంగా షుగర్కి సంబంధించి మీరు ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి షుగర్ అనేది ఇండియాలో అతిపెద్ద ముప్పుగా పరిణమించబోతున్నారు. మహిళలకు సంబంధించి ముఖ్యంగా అసలు షుగర్ అనేది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా గర్భిణీలకు కానివ్వండి, చిన్నపిల్లల్లో కూడా కొంతమంది వస్తుంది. షుగర్ ఇంతలా వ్యాపించడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా? బేసికలీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మనం తీసుకుంటున్న ఆహారం, ఎక్కువ మంది జంక్ ఫుడ్ తీసుకోవడం అది జరుగుతుంది. లైఫ్ స్టైల్ వచ్చేసి మనం ఎక్కువసేపు కూర్చుని ఉండటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. మీరు మొత్తం ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఏది పొగ తాగటం వల్ల అది ముప్పు ఇది ముప్పు అని మాట్లాడుకుంటున్నాం. ఎక్కువసేపు కూర్చుని ఉండటమే ముప్పు. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. అంటే మనం ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల మన బాడీ మూవ్మెంట్స్ అనేవి తగ్గుతాయి. దానివల్ల ఏంటంటే మన మెటబాలిజం కూడా తగ్గుతుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అనేది రావడం, ప్లస్ దానివల్ల కొలెస్ట్రాల్ పెరగడం, అంతేకాకుండా మనకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నిటికీ మూలం ఇదే. సో మన లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్గా ఉండాలి. రోజు అర్ధగంట వాకింగ్ అనేది కంపల్సరీ అందరూ ఇంక్లూడ్ చేసుకోవాలి. జెనెటిక్గా ఇప్పుడు అందరికీ చాలా మందికి షుగర్ వచ్చేస్తుంది. చిన్న పిల్లలు చాలా పుట్టిన వాళ్ళకు కూడా కొంతమంది షుగర్ వస్తుంది. దాని మెయిన్ రీజన్ అది. కొంతమందికి జెనెటిక్ కావచ్చు, కానీ ఎక్కువ శాతం మంది మన పేరెంట్స్ హ్యాబిట్స్ ద్వారా కూడా కొంతమందికి వస్తుంది. అట్లానే చిన్నపిల్లలు 8 ఇయర్స్ 9 ఇయర్స్ వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. పెద్దవాళ్ళు వచ్చేసరికి 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది పేరెంట్స్ లేకపోయినా కూడా కొంతమందికి వస్తుంది. అది ఎందుకు అంటే మాత్రం కేవలం మన లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్. ఆల్కహాల్, డ్రింకింగ్, స్మోకింగ్ అనేది ఎక్కువగా చేయడం, ఎక్కువ మంది యువత జంక్ ఫుడ్ తీసుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోపోవడం. రెండోది జంక్ ఫుడ్ అంటే పిజ్జాస్, బర్గర్స్, అట్లా మనకి అట్లా ఫ్యాట్ డైట్ తీసుకోవద్దని కాదు, వీక్లీ వన్స్ ఎప్పుడో ఒక టైం పెట్టుకొని తీసుకోవాలి. కానీ
రెగ్యులర్గా అదే పనిగా అదే తీసుకుంటున్నారు. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే మనము ఎక్కువ మంది హార్ట్ అటాక్స్ రావడం కూడా జరుగుతుంది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది బాగా పేరుకుంటుంది రక్తనాళాల్లో. కొలెస్ట్రాల్ ఏంటంటే ఇప్పుడు అయస్కాంతం లాగా మన రక్తనాళం చాలా చిన్నగా ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, రాగానే కొలెస్ట్రాల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ రక్తనాళం అనేది. సో అసలు ఆ కొలెస్ట్రాల్ ఆ బ్లడ్లో కలవకుండా మనం చూసుకోవడమే మనకు కావాల్సింది. అది కలవకుండా చూసుకోవాలి అంటే మనం డైట్ కంట్రోల్ అనేది ఫస్ట్ చేయాలి. జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. 10 to 15 మినిట్స్, అసలు నాకు తెలిసి అయితే 30 మినిట్స్ వాకింగ్ చేయాలి ప్రతి ఇండియన్. యాజ్ వెల్ వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. మన హైట్కి తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేయాలి. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అని కట్ ఆఫ్ చేయాలి. తొందరగా నిద్రపోవడం, తొందరగా లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు యువత 90% మంది రాత్రి 2-3 దాకా పడుకోరు, పొద్దున్నే 10 దాకా లేవరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మన స్లీప్ సరిగ్గా ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. మీరు వీలైతే రాత్రి 10-11 పడుకొని మార్నింగ్ 6-7కి లేసినా కూడా మీకు సరిపోతుంది. మీరు కనుక అట్లా చేయడం వల్ల మంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. ఎక్సర్సైజ్, కరెక్ట్ స్లీప్ ఉంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మీకు కాంప్లికేషన్స్ అన్ని రాకుండా ఉంటుంది. వెయిట్ కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది. యాజ్ వెల్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. మహిళల్లో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు కలగకపోవడం టైంకి, ఇవన్నీ కూడా వీటికి రిలేటెడే. సో ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాబట్టి మనం మన లైఫ్ స్టైల్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళి 3 monthsకి ఒకసారైనా హెల్త్ చెకప్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అట్లాగే మనము అందరికీ అందుబాటులో వైద్యం అందిస్తున్నాం కాబట్టి మా సేవలు మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. మేమైతే కేవలం ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, ప్రివెన్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ప్రివెన్షన్ వల్ల ఏంటంటే మేము మీకు ముందే వచ్చే వాటిని మేము ముందుగానే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాది చేస్తున్నాము. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. మేడం, ఇంకోటి, ఇటీవల కాలంలో మీరు ఫస్ట్ టైం ఖమ్మంలో డయాగ్నోస్ సంబంధించి ఏఐ తీసుకొచ్చారు కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా అసలు ఎన్ని టెస్టులు చేయొచ్చు, ఎంత టైం పట్టిద్ది, అది ఖర్చు ఎలా ఉంటుంది దాన్ని? అది నార్మల్గా అయితే బయట మనం ఏఐ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సో ఏంటంటే మనకి ఈ ఏఐ టెస్ట్లు చేస్తే నార్మల్గా మినిమం 12,500, తక్కువ ఏదీ లేదు. మనం వేరే సిటీస్లో కానీ చూస్తే, ఇక్కడ విలేజెస్ అంటే 2 tier సిటీస్లో చూసుకుంటే 6,000 నుంచి 7,000 దాకా అయ్యే అవకాశం ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ కట్ డౌన్ ద టు 799. మన బ్రహ్మణీర్ హెల్త్ టెస్ట్ ద్వారా ఈ ఏఐ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఏఐ ఎక్విప్డ్ ల్యాబ్ టెస్ట్లన్నీ చేస్తున్నాము. అది చేయడం వల్ల ఏంటంటే యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. మేము పేషెంట్ని చూస్తాము, అట్లాగే ఏఐ హెల్ప్ తీసుకోవడం వల్ల ఇంకా పేషెంట్కి ఇంకా మంచి జరగాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. నేను ఖచ్చితంగా ప్రతి టెస్ట్ రిపోర్ట్ చూస్తాను. మా ల్యాబ్ కూడా అడ్వాన్స్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దాన్ని చూసి వాళ్ళు చేసిన రిపోర్ట్ కూడా నా దగ్గరకు వస్తుంది. నేను కూడా చెక్ చేసి దాన్ని బట్టి పేషెంట్కి ఏ విధంగా ట్రీట్మెంట్ మార్చాలి అనేది, ఒకవేళ షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ని కూడా మనం దాన్ని బట్టి తెలుసుకుని దాన్ని ముందే మనము అరికట్టగలిగే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 year అయింది మనకి స్టార్ట్ అయ్యి కూడా. సో ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, ఏఐ అనేది హెల్త్ కేర్లో ఇంబెడ్ అయి ఉన్నది. మనము డాక్టర్ పేషెంట్ని చూడటమే కాదు, దాంతోపాటు ఏఐ స్కిల్స్ కంబైన్ చేస్తే ఇంకా బెటర్ అవుట్కమ్ ఉంటుంది పేషెంట్కి. సో అది మీకు సిటీస్లో అయితే 12,000 అబోవ్నే ఉంటుంది ఆ కాస్ట్. 2 tier సిటీ కాబట్టి 6,000 to 7,000 అవుతుంది ఈ టెస్ట్లు అన్నీ చేయించుకుంటే. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఓన్లీ 799. కాబట్టి అధునాతన అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని అందిపుచ్చుకొని వచ్చేటువంటి తమ యొక్క పేషెంట్స్కి నాణ్యమైన వైద్యంతో పాటు అతి తక్కువ ధరలోనే అందరికీ వైద్య సేవలు అందించడంలో మరింత ముందుకు అడుగు వేస్తామే. వచ్చేటువంటి ఆదివారం రోజు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరంలో ఈ జిల్లాకు చెందిన వారు పాల్గొని వారి యొక్క వైద్య సేవలు పొందాలని చెప్పి డాక్టర్ కావ్య తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.